మీ అబ్బాయి స్కూల్ మానేస్తే చూసుకోవా ఏంటి? తీసుకోండి. ఏంటంత కోపంగా ఉన్నారు? ఫేస్ అలా ఉంటుందండి. నా ఫేస్ ఇలా ఉన్నట్టు కదా? మీసాలు పైకి ఉన్నాయి కదా. నైస్, నవ్వారు, బాగుంది. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఆయిల్ ఏంటి? ఆయిల్ ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా, పోస్ట్ ప్రొడక్షన్ సూపర్వైజర్గా వర్క్ చేశాను. సో ఎక్కడి నుండి మొదలు పెట్టాలా అంటే 2016 నుండి 2026 సుదీర్ఘంగా 10 సంవత్సరాల కాలం నా తొలి సినిమా త్రివిక్రమ్ గారు దర్శకత్వంలో సమంత గారు నటించిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ 10 ఏళ్ల కాలం 10 వరుసల వెనుకున్న నేను తొలి వరుసకు రావడానికి పట్టిన సమయం, అక్కడి నుండి ఈ 10 మెట్లు నన్ను పైకెక్కించి ఈరోజు ఈ వేదిక మీద నిలబడి గర్వంగా ఆవిడ సినిమాలో ఒక్క సినిమాకైనా విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా పేరు పెడితే చాలని అనుకున్నటువంటి ఒక అభిమానికి నిర్మాతగా ఒక అవకాశం ఇవ్వటమే కాకుండా తెరకి పోస్ట్ ప్రొడక్షన్ సూపర్వైజర్గా పరిచయం చేసి ఈరోజు నన్ను ఇక్కడి వరకు చేర్చిన సమంత గారికి నమస్తే మ్యామ్. నందిని మ్యామ్, మీ సినిమాలు అలా మొదలైంది ఒకటే గుర్తుంటుంది నాకు గట్టిగా. మిగిలిన సినిమాలు గుర్తు పెట్టుకోవడానికంటే చూసి ఆనందించడానికే. ఆ సినిమా తర్వాత మళ్ళీ అద్భుతమైన సినిమా మీరు చేశారని, ఇది అద్భుతమైన విజయాన్ని మీ కెరీర్లో మీకు అందిస్తుందని ఆశిస్తున్నాను. నన్ను ప్రతి ఒక్క అడుగులో నిర్దేశిస్తూ ప్రతిదీ కరెక్ట్ చేస్తూ ఇక్కడ వరకు నన్ను తీర్చిదిద్ది ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్ ఇవ్వడానికి తాతపడినందుకు చాలా థ్యాంక్స్ మ్యామ్. రాజ్ సార్, ఒక ముఖ్యమైన విషయం మీతో నేను పంచుకోలేదు ఇప్పటివరకు. రాజ్ అండ్ డీకే ఇద్దరు డీ ఫర్ దోపిడీ అనేటువంటి ఒక సినిమా చేశారు. ఆ సినిమాకి నేను వర్క్ చేయడానికి ఎంతో ప్రయత్నాలు చేశాను సార్. బట్ ఆ సినిమాకి నాకు ప్రయత్నం దొరకపోవడం, ఇన్ని సంవత్సరాల తర్వాత దొరకటం అద్భుతమైనటువంటి అవకాశంగా భావిస్తున్నాను. అలానే ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ చేయడమే కాకుండా, పోస్ట్ ప్రొడక్షన్ చేయడమే కాకుండా, ఈ సినిమాని అందరికంటే ముందు మీకులాగా ఉన్నటువంటి ఒక అభిమాని అయ్యి ఉన్నప్పటికీ ఇక్కడ ఒక అవకాశం ఉంది కాబట్టి, చాలా చూడటానికి అవకాశం దొరికింది కాబట్టి ఎన్నిసార్లు చూసినా సరిపోని ఎంటర్టైన్మెంట్గా భావిస్తున్నాను. సో మీ అందరు ఈ సినిమాని చూసి మీ ఇంట్లో ఉన్న ప్రతి బంగారాన్ని థియేటర్కి తీసుకొచ్చి చూపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. కొంచెం చిన్న హెల్ప్ పాపం ఆయనకు చేసేసేయండి. ఆమ్లెట్ విఎఫ్ఎక్స్లో చేయమంటే చేస్తాను మ్యామ్. ఆమ్లెట్లు కూడా విఎఫ్ఎక్స్లో చేస్తారా? అంటే ఏదైనా విఎఫ్ఎక్స్లో చేయడం అలవాటు అయిపోయింది. సో అట్టు కూడా విఎఫ్ఎక్స్లో. నాకు ఇందాక నుంచి డౌట్ వచ్చింది, మీ మీసం కూడా విఎఫ్ఎక్సేనండి. మేసం అయితే రియల్ మ్యామ్. ధర్మేంద్ర గారికి ఇవ్వండి. ధర్మేంద్ర గారు ఎక్కడున్నారు? వేదిక మీదకి రావాలి. రండి, మీరు రండి, ఇలా రండి, ఇలా రండి, సెంటర్కి రండి.